హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి శేఖర్ హోమ్. ఈ వెబ్ సిరీస్ అనేది జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు స్టోరీలను తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన శేఖర్ హోమ్ ఒక ఫారెన్సిక్ అండ్ డిటెక్టివ్ ఆఫీసర్. తన ఊళ్ళోనే ఉంటూ చిన్న చిన్న కేసెస్లో హ్యాండిల్ చేస్తూ, అలాగే పోలీసులకి చిన్న చిన్న హెల్ప్లు చేస్తూ ఉంటాడు. లైక్ డిటెక్టివ్గా అండ్ కేసెస్లో హెల్ప్ చేస్తుంటాడు. అదే టైంకి తన రూమ్మేట్లో ఉండడానికి ఒక ఎక్స్ ఆఫీసర్ వస్తాడు. అండ్ ఇద్దరు కలిసి కొన్ని కేసెస్ హ్యాండిల్ చేస్తారు. ఆ రెండు ఎలా చేశారు అండ్ ఏం చేశారు అని తెలుసుకోవడానికి సినిమా చూడాల్సి వస్తుంది. అండ్ ప్రతి ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి. టోటల్గా మొత్తం ఎపిసోడ్స్ అన్నీ ఒక 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంది ప్రతి ఎపిసోడు. అండ్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ తప్ప మిగతాదంతా అంతగా ఏం అనిపించలేదు. పాయింట్ అయితే బాగానే తీసుకున్నారు. ఫస్ట్ అయితే ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క స్టోరీ. మొత్తం 7 ఎపిసోడ్స్ అంటే 7 డిఫరెంట్ స్టోరీస్ తీసుకున్నారు. అండ్ ప్రజెంటేషన్ ఒకటే బాగా తీయలేదు. బాగానే తీసుకుని నాకైతే మంచిగా అనిపించింది. బట్ ప్రతిదానికి సంబంధం ఉండదు ఈచ్ ఎపిసోడ్స్కి. బట్ దాన్నే కంటిన్యూ చేశారు, బాగానే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా తీయాలి కదా. అసలు పూర్తిగా డిటెక్టివ్కి పూర్తిగా ఆపోజిట్గా తీశారు ఈ సినిమాని. డిటెక్టివ్ అంటే ఎలా ఉండాలో ఏంటి అనేది పూర్తిగా చేయలేదు. ఏదో రాసుకెళ్ళిపోతున్న ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయింది సిరీస్ అయితే. అండ్ కాన్సెప్ట్ తీసుకున్నారు, బట్ ప్రతి ఎపిసోడ్ని నీట్గా చేసినా బాగున్ను. అండ్ లేదా ఒక కేసుని మీద తీసుకొని దాన్ని డీటెయిల్గా చేసినా బాగున్ను. అలాగా చేయలేదు. ప్రతి ఒక్కొక్క కొత్త కేసెస్ని ఇన్వాల్వ్ చేశారు ఒక్కొక్క ఎపిసోడ్కి. దాన్ని కూడా నీట్గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ప్రతిదంతా బోరింగ్ అనిపించింది. ప్రతి ఎపిసోడ్ అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ క్యారెక్టరిజంకి వస్తే ఉన్న వాళ్ళతో బాగానే చేశారు. అండ్ డిటెక్టివ్లు ఇద్దరు చేసిన వాళ్ళైతే చాలా బాగానే చేశారు యాక్టింగ్ అయితే. అండ్ తనతో మనకు తెలిసిందే కదా, మన మిర్జాపూర్లో ఉన్న తన పేరు నాకు తెలియదు, తను కూడా చాలా బాగా చేశారు నాకైతే అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే బాగానే అనిపించింది. లాస్ట్లో టిస్టులు కూడా ఉన్నాయి, ఒక 2-3. అవి కూడా బాగానే అనిపించాయి. ట్రై చేయండి, మస్ట్ వాచ్ అని, కానీ ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి. అలాగని ఇదే చూడని ట్రై చేయకండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.